హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పెళ్లిళ్ళకి పప్పుచారుకి కానీ సాంబార్కి కానీ సైడ్ డిష్గా యూజ్ చేసే గోబీ ఫ్రై ప్రిపరేషన్ చూస్తున్నాము. దీన్నే కాలీఫ్లవర్ పకోడీ అని కూడా అంటారు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. మీరు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ స్టైల్లో మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఇప్పుడైతే ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ కాలీఫ్లవర్ని ఈ మీడియం సైజులో కట్ చేసుకొని అన్ని పీసెస్ని వాటర్ ఫిల్ అయినంత వరకు బౌల్లో యాడ్ చేసుకొని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా చేసినట్టయితే మీకు కాలీఫ్లవర్ ఒక 50% వరకు ఉడుకుతుంది. 50% ఉడికిన కాలీఫ్లవర్ని వాటర్ తీసేసి సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత 2 స్పూన్లు వరిపిండి, 2 స్పూన్ల శనగపిండి, 3/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, స్పూన్ సాల్ట్, కొద్దిగా జీలకర్ర, చిన్న స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా క్రష్ చేసుకున్న వాము, 1/4 స్పూన్ ధనియాల పొడి, స్పూన్ కారం యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇనీషియల్గా వాటర్ని అయితే యాడ్ చేయొద్దండి. కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వాటర్ని లైట్గా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేయండి, సరిపోతుంది. కోటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా రెడీ అయిందండి. ఇంకా కోటింగ్ స్టఫ్ సరిపోదు అనుకుంటే మీరు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా సరిపోతుంది. నెక్స్ట్ డీప్ ఫ్రైకి పాన్ పెట్టుకొని ఆ పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఆయిల్లో కాలీఫ్లవర్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత గరిటె పెట్టి తిప్పడం అలాంటివి ఏం చేయొద్దండి. ఆటోమేటిక్గా కాసేపటికి కాలీఫ్లవర్ పీసెస్ బేస్ నుంచి సెపరేట్ అవుతాయి. 2 minutesకి మన కాలీఫ్లవర్ పీసెస్ బేస్ నుంచి సెపరేట్ అయ్యాయి. ఈ టైంలో ఒకసారి గరిటె పెట్టి ఈ విధంగా రొటేట్ చేసినట్టయితే మన పీసెస్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ గోబీ పకోడీ క్రిస్పీగా ఉండాలి అనుకున్నట్టయితే వరిపిండిని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అండ్ శనగపిండి ఎక్కువ అయినట్టయితే మనకి మెత్తబడిపోతుంది. 5 minutesకి కాలీఫ్లవర్ పీసెస్ ఈ విధంగా మనకు గోల్డెన్ బ్రౌన్ టర్న్ అయ్యాయి. ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకొని టిష్యూ పేపర్ పైన యాడ్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగతా గోబీని కూడా ఆయిల్లో యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి మన కాలీఫ్లవర్ పకోడీ ప్రిపరేషన్. చూడండి, బయట చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉండే గోబీ పకోడీ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.